నిజంగా చూసుకుంటే కనుక ఆచరణలో 1000 రూపాయలు కాదు కదా, కనీసం హాస్పిటల్స్కి వెళ్తే ఓపీ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకోము, ఓపీ కూడా మీరు ప్రైవేట్గా రాయించుకుంటేనే మీకు సీనియర్ డాక్టర్స్ వస్తారు ట్రీట్మెంట్ చేయడానికని చెప్తున్నారు. 5 లక్షల రూపాయల వరకు ఎవరికైతే ఇయర్లీ ఇన్కమ్ 5 లక్షల వరకు ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళకు కూడా అమలు జరుగుతాయని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ అర్హులని చెప్తున్నారు. యాక్సిడెంటల్గా ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా యాక్సిడెంట్ జరిగి సర్జరీస్ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే కనుక ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి సబ్మిట్ చేసి తీరా డాక్యుమెంట్స్ సకాలంలో సబ్మిట్ చేస్తే ఒక 15-20 రోజుల వ్యవధి వరకు ఆరోగ్యశ్రీ కార్డు రావట్లేదు. ఈలోపు ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎమర్జెన్సీగా ఆ రోగికి ఇబ్బంది ఎక్కువ అవుతుందని చెప్పి బయట అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 3255 జబ్బులు ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తాయని చెప్తున్నారు. నిజంగా అసలు ఆ ఫిగర్ వింటుంటేనే 3255 అంటుంటేనే నిజంగానే మనలో ఇన్ని జబ్బులు ఉన్నాయా అన్న భయం వస్తుంది. కానీ వాస్తవాలు చూసుకుంటే మెడికల్ ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ 3255లో వీళ్ళు యాడ్ చేసేసారండి. అంటే ప్రతిదీ అబద్ధం. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. 15వ ఆర్థిక సంఘంలో 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అంటే ఆయుష్మాన్ భారత్ కింద 489 కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని కూడా దారి మళ్లించేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి PMJY కింద ఆరోగ్యశ్రీకి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేవలం 40% ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేక ఇవాళ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మాటలు అంటే ఇప్పుడు రీసెంట్ సర్వే చూసుకుంటే కూడా ఆయన ఎలక్షన్ల టైంలో ఏం చెప్పారండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, దేశం మొత్తం మన వైద్య రంగంలో నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసుకుంటే కనుక సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే పేదలకి ప్రాథమిక వైద్యం అందించటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీ 23వ స్థానానికి పడిపోయింది. దీనిలోనే తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకి ప్రాథమిక వైద్యం అందించటంలో చిత్తశుద్ధి లేదు అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో ఇవేవి మనం ఫేక్ రిపోర్ట్స్ కాదు, నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ 4వ స్థానంలో ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏపీ 10వ స్థానంలోకి పడిపోయింది. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైద్య రంగంలో చేస్తానన్నటువంటి అద్భుతాలు? ఈయనకి ఎంత పబ్లిసిటీ పిచ్చుందంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకి ఇస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఇస్తున్నటువంటి 480 కోట్ల రూపాయలు కూడా ఈయన అంటే కేంద్రం ఇచ్చే పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చితో ఆయన లోగోలు వేసుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది, మేమిస్తున్న పథకాల మీద కూడా మీ లోగోలు వేసుకుంటున్నారు, ఇలా అయితే మేము కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాయోజిత పథకాల కింద వైద్య ఆరోగ్య శాఖకు రావాల్సిన 1500 కోట్ల రూపాయలు నిలిపేస్తామని చెప్పి హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చిత్తశుద్ధి లేదు పేదల వైద్యం పట్ల. కొత్త పేర్లు తీసుకొస్తారు. ఫ్యామిలీ డాక్టర్ అంట. అంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా పనిచేసినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్స్గా కన్వర్ట్ చేసేశారు. ప్రజలకు ఒక కొత్త రకమైన ఎన్నికల స్టంట్ అనమాట ఇది. ఏం చెప్పారండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు 67 రకాల మందులు మీకు అందుబాటులో ఉంటాయి, అలానే 14 రకాల వైద్య పరీక్షలు మీకు అందుబాటులో ఉంటాయి అని చెప్పి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 104 సర్వీసులప్పుడు 53 రకాల మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండేది. అలానే దానిలోనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. జగన్మోహన్ రెడ్డి గారు కాన్సెప్ట్లు పేర్లు మార్చి ప్రజల్ని మోసం చేయటంలో మాత్రం ఆయన చాలా ప్రొఫెషనల్ అండి. ఇంకోటి తీసుకొచ్చారు ఆరోగ్య సురక్ష. ఈ ఆరోగ్య సురక్షలో కూడా మొదటి దశలో ఏం చెప్పారు,
లేదు 60 లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు జరిగినాయి అని చెప్పి చాలా బాహాటంగా మీడియా ముఖంగా తెలియజేశారు. తీరా వాస్తవం అంటే 60 లక్షల మంది ఓపీ రిజిస్ట్రేషన్లు చేయించుకుని 6,45,00,000 మంది పరీక్షలు చేయించేసుకున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి. టీడీపీ గవర్నమెంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే కనుక గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకు వైద్యం కోసం 33 రకాల పథకాలు అమలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ పేదలకు అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసేశారు. బాలింతలకి అలానే గర్భిణీ స్త్రీలకి చిన్నారులకి పౌష్టికాహారం అందించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, బాలామృతం, గోరుముద్దలు, అన్న అమృత హస్తం, మహాప్రస్థానం లాంటి పథకాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసేశాడు. నిజంగా దారుణం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా ఎంత దారుణంగా ఉందంటే